జూబ్లీహిల్స్ పోలింగ్ కు అంతా సిద్ధమైంది. ప్రచారం ముగియడంతో పోలింగ్ ఏర్పాట్లపై ఈసీ నిమగ్నమైంది. నియోజకవర్గంలో దాదాపు 139 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 139 డ్రోన్లతో మానిటరింగ్ చేయనున్నారు. స్థానికేతరులు నియోజకవర్గాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించారు ఎన్నికల అధికారులు. రేపు రాత్రి ఈవీఎంలను కోట్ల విజయభాస్కర్ స్టేడియం నుంచి పోలింగ్ స్టేషన్ కు తరలిస్తారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు 226 ఉన్నాయని చెప్పారు. సాయంత్రం పోలింగ్ జరిగే రోజు సాయంత్రం వరకు వైన్ షాపులు క్లోజ్ ఉంటాయని చెప్పారు. రైటికా పోలింగ్ ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ మనకి సదా లైవ్ లో అందిస్తారు. సదా, జూబ్లీహిల్స్ పోలింగ్ కు పక్కాగా ఏర్పాట్లు చేశామంటున్నారు కదా, రిటర్నింగ్ ఆఫీసర్ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, జూబ్లీహిల్స్ బైపోల్కు సంబంధించి రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రచారం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఎన్నికల సంఘం అధికారులు పోలింగ్ డే రోజు కోసం అన్ని ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. సో ముఖ్యంగా ఇప్పుడు సైలెన్స్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాబట్టి ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులైనా ఎవరు ఎలాంటి ప్రచారాలు నిర్వహించకూడదు. ఎలక్షన్స్ అయిపోయే వరకు నియోజకవర్గంలో గుమిగూడడం కానీ, వాళ్ళు వెళ్ళి పబ్లిక్ని కానీ, ఓటర్లను కానీ కలవడం, ఇట్లాంటివి ఏమీ కూడా చేయకూడదంటూ చెప్పారు. సో ముఖ్యంగా ఈ టైంలో, ఈ సైలెన్స్ పీరియడ్లో ఎప్పుడైనా కూడా ఓటర్లను ప్రలోభ పెట్టేలా చూస్తూ ఉంటారు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు. అలాగే దానిపైన స్పెషల్ ఫోకస్ పెట్టాము. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పారామిలిటరీ బలగాలు వచ్చాయి. 8 కంపెనీకి సంబంధించిన సిఐఎఫ్ సెక్యూరిటీస్ 800 మంది వచ్చారు. వీళ్ళే కాకుండా 1700 మంది లోకల్ పోలీసులు ఉన్నారు. సో వీళ్ళంతా కూడా మొత్తం 45 ఎఫ్ఎస్టీ టీమ్స్, 45 ఎస్ఎస్టీ టీమ్స్. ఈ టీమ్స్ అన్ని 24/7 నియోజకవర్గంలో చుట్టూగా తిరుగుతూ ఓటర్లను ఎవరెవరు ప్రలోభ పెడుతున్నారు, సో ఎక్కడెక్కడ కంప్లైంట్స్ వస్తున్నాయి అనేది అన్ని ఏరియాల్లోకి వెళ్ళి చెకింగ్స్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. సో ముఖ్యంగా ఇటు నగదు పంపిణీ జరగకుండా, సో గతంలో అయితే క్యాష్ ఇచ్చేవారు, ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఓటర్లకు సంబంధించిన ఫోన్ నంబర్లు తీసుకున్నారు. సో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఎన్ని ఓట్లు ఉంటాయో అన్ని డబ్బులు వాళ్ళకు ఫోన్పే, గూగుల్ పే ద్వారా చేసే అవకాశాలు ఉంటాయి. సో దానిపైన ఇప్పటికే ఆర్బీఐ తోటి మీటింగ్ కండక్ట్ చేశాము. సో ఆర్బీఐ వీళ్ళ ఓటర్లకు సంబంధించి ఏమైనా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయా, ఫోన్పేలో వస్తున్నాయా, పేటిఎంలో వస్తున్నాయా అనే దానిపైన కూడా మానిటరింగ్ ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 139 పోలింగ్ లొకేషన్స్లో 407 ఈ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో దీనిలో 226 పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అంటూ కూడా తేల్చారు ఎన్నికల సంఘం అధికారులు. క్రిటికల్ అంటే గతంలో ఎన్నికలు జరిగినప్పుడు సో అక్కడ గొడవలకు జరగడం కానీ, అక్కడ రిగ్గింగ్ జరగడం కానీ, అక్కడ ఏదైనా ఇష్యూస్ రావడం కానీ జరిగిన వాటన్నిటి కూడా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా భావించి ఈసారి అక్కడ పారామిలిటరీ బలగాలతోటి 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. సో అక్కడ ఏ ఇష్యూ జరిగినా కూడా పూర్తిగా లైవ్ ద్వారా ఇక్కడ జిహెచ్ఎంసీలో ఒక వెబ్కాస్టింగ్ లైవ్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు. సో అక్కడి నుంచి మొత్తం డ్రోన్ల ద్వారా ఒకటి లైవ్ ఇక్కడికి చూస్తారు, అలాగే వెబ్కాస్టింగ్ ద్వారా లోపల ఏం జరుగుతుంది, బయట పోలింగ్ స్టేషన్ల బయట ఏం జరుగుతుంది అనేది పూర్తిగా ఇక్కడ చూస్తూ అక్కడ ఉన్న లోకల్ ఆన్ఫీల్డ్లో ఉన్న ఆఫీసర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటాము. సో మొత్తం ఈసారి 1700కు పైగా లోకల్ పోలీస్ ఆఫీసర్లు, 800 మంది అటు పారామిలిటరీ బలగాలు ఇక్కడికి వచ్చాయి. వీళ్ళంతా కూడా విధుల్లో ఉంటారు. సో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్తున్నారు. అలాగే ఈ పోలింగ్ స్టేషన్ నుంచి 200 మీటర్స్ వరకు 144 సెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ లోపల ఎవరు కూడా రావద్దు అంటూ కూడా చెప్తున్నారు. సో 4 కన్నా ఎక్కువ గుమిగూడితే వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వాళ్ళపైన కేసులు నమోదు చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇదే కాకుండా ఇటు పోలింగ్ స్టేషన్స్కి వచ్చేవారికి కూడా ఈసారి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. సో పోలింగ్ స్టేషన్ లోపలికి మొబైల్ అనుమతి ఉండదు, కానీ ప్రతిసారి అక్కడికి మొబైల్స్ తీసుకొచ్చి అక్కడ ఎక్కడ పెట్టాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి ఈసారి మొబైల్ డిపాజిట్ కౌంటర్స్ కూడా ఏర్పాటు చేశాం. హెల్ప్ డెస్కులు కూడా ప్రతి ఇటు పోలింగ్ స్టేషన్స్ దగ్గర ఏర్పాటు చేశాం. మొబైల్స్ అక్కడ పెట్టేసి చిట్టి తీసుకొని లోపలికి వెళ్ళి రావచ్చు అని, ఓటేసి బయటికి రావచ్చు అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఓటు వేయడానికి వచ్చే వాళ్ళు ఇటు ఓటర్ పోల్ చిట్టీలు కూడా ఇప్పటికే బిఎల్ఓలు అంటే ఎన్నికలకు సంబంధించిన అధికారులు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇచ్చే పోలింగ్ స్లిప్స్ మీరు తీసుకోవద్దు, ఒకవేళ వాళ్ళు ఇస్తే వాళ్ళపైన కేసులు అవుతాయి. సో వాటిని కూడా యాక్సెప్ట్ చేయబోమంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇదే కాకుండా లోపలికి వచ్చేలోపు పోలింగ్ స్లిప్ ఒక్కటి పట్టుకొని వస్తే కాదు, పోలింగ్ స్లిప్తో పాటు ఎపిక్ ఓటర్ ఐడి కానీ, లేకపోతే ఇప్పటికే ఎన్నికల సంఘం గుర్తించినటువంటి 12 రకాల ఐడి కార్డ్స్ అంటే పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, లేకపోతే పాస్పోర్ట్ కానీ, బ్యాంకు పాస్బుక్ కానీ ఇట్లాంటివి ఏవైనా తీసుకొని రావచ్చు అంటూ కూడా
కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ఇదే కాకుండా పూర్తిగా ఇటు ఇప్పటికే మొత్తం 103 మంది వృద్ధులు అలాగే వికలాంగులు కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళ ఇంటికెళ్ళి హోమ్ ఓటింగ్ ద్వారా వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు. ఇక ఈవీఎంలకు సంబంధించి కూడా మొత్తం ఈసారి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. ఎందుకంటే ఈసారి 58 మంది అభ్యర్థులు ఉన్నారు, ఒక 159 వస్తున్నాయి కాబట్టి 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. ఇటు ఈవీఎంలు కూడా సరిపోనుకు పోగా అంటే మొత్తం 407 ఈవీఎం యూనిట్లకు గాను ఎక్స్ట్రాగా మరొక 20% పెట్టుకున్నాము. ఒకవేళ ఏవైనా ఈవీఎంలు మొరాయించినా ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని వెంటనే అక్కడికి తరలిస్తాము. అలాగే ఈసారి ఈసీఎల్కి సంబంధించిన కొంతమంది ఇంజనీర్లను కూడా ఆన్ ఫీల్డ్లో ఉంచుతున్నాము. ఏదైనా ఈవీఎంకి ఇష్యూ వస్తే వెంటనే అక్కడికి వెళ్ళి క్లియర్ చేయడానికి ఎక్స్ట్రాగా కూడా మేము పెట్టుకున్నామని చెప్తున్నారు. సో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియము డిఆర్సీ సెంటర్గా ఉంది. సో రేపు సాయంత్రం నుంచి అక్కడి నుంచి ఈవీఎంలన్నిటి కూడా ర్యాండమైజేషన్ చేసి మొత్తం ఈ బిఎల్ఓలకు కానీ అక్కడికి వెళ్ళే ఎవరైతే పోలింగ్ సిబ్బంది ఉంటారో సో ఆయా పోలింగ్ స్టేషన్లకు వెళ్ళే వారికి రూట్ల ద్వారా ఇటు బస్సుల ద్వారా ఆర్టీసీ బస్సుల ద్వారా తరలిస్తారు. సో రేపు ఈవినింగ్ అంతా కూడా ప్రక్రియ స్టార్ట్ అయిపోతుంది. ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ ముందుగా డమ్మీ పోలింగ్ చేస్తారు. ఆ తర్వాత 7 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు కూడా ఈ పోలింగ్ కంటిన్యూ అవుతుందంటూ కూడా చెప్తున్నారు. సో గతంలో పోలింగ్ వచ్చేసి పోలింగ్ డే రోజు మార్నింగ్ 7 నుంచి 5 o'clock వరకు మాత్రమే ఉండేది. కానీ ఈసారి ఇంకొక గంట పెంచారు. అంటే ఈవినింగ్ 5 నుంచి 6 వరకు ఒక గంట పెంచారు. ఎందుకంటే యాక్చువల్గా ఈ బైపోల్కు సంబంధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం హాలిడే ప్రకటించారు. కానీ కొంతమంది ప్రైవేటు ఆఫీసెస్ వాళ్ళు హాలిడే ఇవ్వకపోవడం ఒకటి, కొంతమంది బయటికి రాకపోవడం ఒకటి, ఇదంతా ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ పెంచడానికి మరో గంట సేపు ఇచ్చాము. ఈవినింగ్ టైంలో ఎక్కువగా ఓటర్లు వస్తున్నారు కాబట్టి ఈవినింగ్ టైంలో ఓటర్లు వచ్చి ఎక్కువగా క్యూలో ఉంటున్నారు కాబట్టి ఈసారి గంట టైం పెంచాము. గతంలో మనం 2023 చూస్తే పోలింగ్ పర్సెంటేజ్ కేవలం 48% ఉంది. కానీ ఈసారి 55 నుంచి 60 మధ్య వచ్చేలా చూస్తున్నామని కూడా చెప్తున్నారు. సో ఇటు ఎన్నికల సంఘం నుంచి బైపోల్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారులు అయితే చెప్తున్నారు. జ్యోతి.